వెల్కమ్ టు హిట్ టీవీ. మనందరికీ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్. సో ఎలక్షన్‌కి సంబంధించి మనతో పాటు ఎన్నో విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు నారగొని ప్రవీణ్ గారు, సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, సుప్రీం కోర్ట్ ఈ మధ్యన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం డిసైడ్ అయ్యారంటే ఎలక్టోరల్ బాండ్స్‌ని రద్దు చేయాలి అనేసి. అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? అలాగే దీన్ని ఒకవేళ బ్యాన్ చేయడం వల్ల ఆహ్, పొలిటీషియన్స్‌కి ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతుంది? ఎలక్టోరల్ బాండ్ అనేది రాజకీయ పార్టీలకు విరాళాల కోసం తెచ్చినటువంటిది. ఓకే. అయితే ఇది చిన్న కిడ్ ప్రోకో లాంటిది. ఎలా ప్రభుత్వం ఉంటుంది సార్? ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో, ఆ కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఏదైనా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చినప్పుడు వాళ్ళు కొంత విరాళము ఈ పార్టీలకు ఇస్తారన్నట్టు. ఓకే. లేతే అభిమానంతోటి ఇవ్వచ్చు. ఆ పార్టీ తీసుకున్నటువంటి పాలసీల ద్వారా లాభం పొందటం వల్ల గూడా విరాళాలు ఇవ్వచ్చు. అయితే నేరుగా అకౌంట్‌లో వేస్తే ఎవరిచ్చారు, ఎంతిచ్చారనేది కౌంటబిలిటీ ఉంటది. తెలుస్తదన్నట్టు. ఓకే. అప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇన్‌కమ్ టాక్స్ గాని, ఇతరత్ర పార్టీలు విమర్శించటం గాని రావచ్చు. అయితే 2017లో కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లును పాస్ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్‌ని తీసుకురావడం కోసం. ఓకే. 2018 నుంచి ఈ బాండ్స్ వచ్చాయి. ఈ బాండ్స్ కాలపరిమితి 15 రోజులు మాత్రమే ఉంటది. ఏదైనా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే నిర్ణయాలు పార్టీ తీసుకున్నప్పుడు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ తీసుకున్నప్పుడు, ఆ పార్టీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కోట్లు లాభం వస్తే, ఒక 100 కోట్లు విలువ చేసేటటువంటి ఎలక్టోరల్ బాండ్ కొని ఆ పార్టీకి ఇస్తారన్నట్టు. ఆ పార్టీ ఓకే. నేరుగా తన ఖాతాలో జమ చేసుకుంటది. అంటే ఎవరు ఇచ్చారనేది ఇక్కడ దాచిపెడతది. ఇది కేవలం ఎస్‌బీఐ బ్యాంకు కొన్ని శాఖలలోనే ఈ బాండ్ లభిస్తది. ఓకే. ఇది ఒక కిడ్ ప్రోకో లాంటిది. ఇదొక మోసం. ఇదొక చీటింగ్. ఓకే. ఈ రాజకీయ పార్టీలు ఈ అధికారంలో ఉన్న పార్టీకే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇలాంటి ప్రతిప ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు ఇట్లా విరాళాలు ఇస్తా ఉంటారన్నట్టు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు దాంట్లో ఆ పారిశ్రామికవేత్తకు కొన్ని కోట్ల రూపాయలు లాభం వస్తుందనుకుంటే, అదే అధికార పార్టీకే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు గూడా కొంత విరాళం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ పైన వీళ్ళు నోరు మెదపకుండా ఇవ్వటం జరుగుతుందన్నట్టు. ఓకే. దీన్ని ఎలక్టోరల్ బాండ్ అని బాండ్. అంటారన్నట్టు. అయితే ఈ బాండ్స్ ఇంతకుముందు ఏందంటే నేరుగా ఇస్తే లెక్కలు చూపించాల్సినటువంటి పరిస్థితి పార్టీలకుండేది. ఇప్పుడు ఈ బాండ్స్ వచ్చిన తర్వాత ఎవరిచ్చారు, ఎంతిచ్చారనేది తెలియదు. కేవలం ఆ రాజకీయ పార్టీ అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉన్నదన్నది మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ మధ్య సుప్రీం కోర్టు దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అవి రద్దు చేయాలని చెప్పడం జరిగింది. అది ఒక మోసం అండి. అదొక దగ. ఈ రాజకీయ పార్టీలు ప్రజల్ని ఈ విధంగా మోసం చేస్తూ ఉంటారు. ఒక ఓకే. రాజకీయ పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని నిర్వహించాలంటే, సభలను నిర్వహించాలంటే, లేదా పార్టీ కార్యాలయాలను నిర్వహించాలంటే కొన్ని వందల కోట్లు, వేల కోట్లు ఖర్చవుతదన్నట్టు. ఆ ఖర్చు ఈ విధంగా విరాళాల ద్వారా తీసుకొని ఖర్చు చేస్తా ఉంటారు. అట్లాగే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు గూడా వందల కోట్లు, వేల కోట్లు ఇవాళ సంపాదిస్తున్నారు. ఎవరైతే వీళ్ళ ద్వారా లాభం పొందుతారో వాళ్ళు వీళ్ళకు వ్యక్తిగత విరాళాలు ఇస్తారు. పార్టీ విరాళాలు గూడా ఇస్తారు. ఓకే. అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అంటే, మనకెవరైనా ఫండ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ పేరుని సీక్రెట్‌గా మెయింటైన్ జేస్తారు. హ్మ్. మనకు తెలీదు అసలు. ఎవరిచ్చారనేది తెలీదు. చెప్పరన్నట్టు. ఇది కేవలం ఎస్‌బీఐ బ్యాంక్ మాత్రమే, కొన్ని శాఖలు మాత్రమే ఈ బాండ్స్‌ని ఇస్తాయన్నట్టు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ, అదానీ ఇట్లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళకు లాభం కూర్చే నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి ఈ బాండ్స్ కొనుగోలు చేసి ఇస్తారు. ఈ బాండ్స్‌ని 15 రోజులలో ఆ పార్టీ డ్రా చేసుకోవాలి. 15 రోజులే కాలపరిమితి ఉంటది కాబట్టి. ఓకే. ఇది కిడ్ ప్రోకో అంటారన్నట్టు. ఆహా! ఆ విధంగా వీళ్ళు ప్రజల్ని ఒక రకంగా మోసగిస్తున్నారు. ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారు. రాజకీయ పార్టీల మనుగడ కోసం విపరీతంగా
ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెట్టి తద్వారా గెలవటానికి ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపాన విరాళాలు సేకరించడం. ఓకే. సార్ ఇది ఇప్పుడు ఒకవేళ ఎలక్ట్రల్ బాండ్ బ్యాన్ అయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు బ్యాన్ అయిన తర్వాత ఎట్లా ఉంటాయంటే, ఇగ కొంత ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇవ్వలేరు పారిశ్రామికవేత్తలు. ఏదో కొద్ది మొత్తమే ఇస్తారు. మిగతాయంతా బ్లాక్ అమౌంట్ ఇస్తారు. ఓకే. అంటే అది చూపించరన్నట్టు. త్రూ బ్యాంక్ ద్వారా వేసేది వైట్ అమౌంట్ ఉంటది. బ్లాక్ అమౌంట్ ఉంటది కదా! ఈ బ్లాక్ అమౌంట్ ఇస్తారు. ఈ బ్లాక్ అమౌంట్ ఇవ్వటం వల్ల వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్ళిపోతాయన్నట్టు. లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో ఉంటాయి. లేతే ఓకే. వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో ఈ అమౌంట్ దాచుకునే పరిస్థితి ఉంటది. బ్యాంకులలో వాటిని దాచలేరు. సో, అప్పుడున్నంత ఫ్రీడమ్ ఇప్పుడు ఉండదంటారు. ఉండదు. ఓకే. బయటపడతారు. దొంగలు బయటపడతారు. ఓకే. ఇది ఒక రకంగా ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నట్టు లెక్క రాజకీయ పార్టీలు. ఆ పార్టీల మనుగడ కోసం, ఆ పార్టీల గెలుపు కోసము కొంతమంది పారిశ్రామికవేత్తలకు లాభమయ్యేటటువంటి నిర్ణయాలు తీసుకొని, తద్వారా వాళ్ళ నుంచి విరాళాలను తీసుకొని వ్యక్తిగతంగా, ఆర్థికంగా డెవలప్ అవ్వడం కాకుండా పార్టీ మనుగడ కోసం, పార్టీ డెవలప్‌మెంట్ కోసం ఆ ధనాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ప్రజాధనం మాత్రమే. సార్ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల విషయానికి వద్దాము. అసలు రాజ్యసభ ఎన్నికలు ఎలా జరుగుతాయి? వాటి ప్రాసెస్ ఏంటి? అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఈ రాజ్యసభ సభ్యుల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఎన్నుకుంటారండి. ఓకే. రాజ్యసభ ఎప్పుడూ రద్దు కాదు. రాజ్యసభ కంటిన్యూగా ఉంటది. రాజ్యసభ సభ్యుల సంఖ్య 250 మంది. అందులో ఒక 12 మందిని రాష్ట్రపతి నియమిస్తారు. అయితే తెలంగాణలో 7గురు మాత్రమే రాజ్యసభకు ఎన్నికవుతా ఉంటారు. ఏ పార్టీకి బలమున్నదో ఆ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీ సూచించినటువంటి అభ్యర్థికి ఓటేసి రాజ్యసభకు పంపించటం జరుగుతుంది. ఈ రాజ్యసభలో లోకసభలో ఏదైతే బిల్లు 2/3 మెజారిటీ తోటి వస్తుందో అది ఇక్కడ కూడా రాజ్యసభలో కూడా ఆమోదం పొందాలి. 2/3 మెజారిటీ తోటి ఆమోదం పొందితే మాత్రం ఆ బిల్లు సక్సెస్ అవుతుందన్నట్టు. ఆ బిల్లు బయటకొస్తుంది. ఆ బిల్లు పాస్ అయినట్టు లెక్క. ఓకే. అది రాజ్యసభకున్నటువంటి చరిత్ర. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన ఈ ఈ రాజకీయ పార్టీల బలాబలాలను పట్టి ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తనో, లేకపోతే ఒక రాజకీయ వాళ్ళ పార్టీ వ్యక్తినో, లేకుంటే ఇంకా రకరకాల వ్యక్తుల్ని వీళ్ళు ఎన్నుకోవచ్చన్నట్టు. లాస్ట్ టైము ఒకతను తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నుకోబడిండన్నట్టు. ఆయన ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ అతను ఒక 100,00,00,000, 150,00,00,000 ఆ పార్టీకి ఇచ్చి రాజ్యసభకు వెళ్ళిపోయిండు. అట్లా పార్టీ ఫండ్ సేకరించి ఎవరైతే పార్టీ ఫండ్ ఇస్తారో వాళ్ళని కూడా రాజ్యసభకు పంపించేటటువంటి వెసులుబాటు రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఓకే. సో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎన్నికవుతారనుకుంటున్నారు? తెలంగాణకొచ్చేసరికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అవకాశం ఉంది. అట్లాగే సెకండ్ బీజేపీ పార్టీ ఉంటుంది. థర్డ్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఓకే. ఆంధ్రాలోకి వచ్చేసరికి ఆంధ్రలో ఖచ్చితంగా తెలుగుదేశంను పవన్ కళ్యాణ్ గారి పార్టీ 2 కలిసి పోటీ చేస్తున్నందున వాళ్ళకి మెజారిటీ సీట్లు వస్తాయి. అయితే కొంత ప్రభావం షర్మిల గారిది ఉండొచ్చు వైఎస్ఆర్‌సీపీ మీద. అంటే రాజశేఖర్ రెడ్డి ఇమేజ్‌ను ఆమె కొంత షేర్ చేసుకొని ఆ ఓటు బ్యాంకుని కొల్లగొట్టే అవకాశం ఉన్నది కాబట్టి వైఎస్ఆర్‌సీపీ, జగన్ పార్టీ దెబ్బతినే అవకాశం ఉంటుందక్కడ. ఓకే. దానివల్ల తెలుగుదేశం లాభపడుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి 130 నుంచి 140 సీట్లు వస్తాయనేది ఒక అంచనా ఉంది. చాలామంది చెప్తున్నారు. ఆంధ్రలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాలలో సర్వే రిపోర్ట్స్ కూడా అదే చెప్తుంది. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి ఆడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనే విషయం మనకు తెలుస్తుంది. సార్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 70 రోజులు దాటిపోయింది. అయితే ఇంకా కూడా హామీలు కంప్లీట్ చేయట్లేదు. దాని గురించి ఏం మాట వినిపించట్లేదు. అప్డేట్స్ లేవని కొందరు. లేదు ఇంకొందరు సపోర్ట్ చేసేవాళ్ళు ఎలా ఉన్నారంటే కొత్త ప్రభుత్వం గదా!
ఇంత పెద్ద రాష్ట్రాన్ని చూసుకోవాలంటే టైం పడుతుందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. దీనికి మీరెలా సపోర్ట్ చేస్తారు? తెలంగాణలో గత అసెంబ్లీకి ముందు అన్ని రాజకీయ పార్టీలు కూడా అలివి కాని హామీలు ఇవ్వటం జరిగింది. సాధ్యపడనటువంటి హామీలు అంటే అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చారు. సరే, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, మెజార్టీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నది. కానీ ఇక్కడ డబ్బు ఎక్కడిది? డబ్బు లేదు. వాళ్ళు చెప్పినటువంటి పథకాలు అమలు చేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి. ఆ వేల కోట్ల రూపాయలు వచ్చే మార్గము ప్రస్తుతానికి తెలంగాణలో లేదు. ఎంప్టీ హ్యాండ్స్. సో వాళ్ళేదో మహిళలకు ఉచిత బస్సు ఒకటి అమలు చేస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గ్యాస్ కూడా రూ. 400కు గ్యాస్ బండ ఇవ్వడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో చిన్న చిన్న హామీలు నెరవేరుస్తున్నారు కానీ పెద్ద పెద్ద హామీలు నెరవేర్చడానికి వాళ్ళ దగ్గర సరిపోను ఆదాయం లేదు, ఫండ్ లేదు. అప్పులు తీసుకురావాల్సిందే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు తీర్చడానికే ఇంకా కొన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎక్కడ అప్పు దొరుకుతుందా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెతుకుతుంది. ఈ ఈ పథకాలు అమలు చేయాలంటే ఖచ్చితంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే పన్నులను పెంచాలి. వివిధ పన్నులను పెంచి ప్రజల మీద భారం వేస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగించటం చాలా కష్టం. ప్రజల మీద భారం అంటే ఆల్రెడీ పెరిగేటివి పెరిగిపోయాయి సార్. ఆల్రెడీ భారంగానే ఉంది కదా చాలా మందికి. అంటే ఎకానమికల్‌గా ఓకే ఉన్న వాళ్ళకి ఫైన్. బట్ కొంచెం కింది తరగతి వాళ్ళకి గాని, వాళ్ళకి ఇంకా ఇబ్బందే అయితుంది కదా! ప్రజలకు ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయనే బాధ ఉన్నది కానీ, మరి ప్రభుత్వాన్ని నడిపించాలి, ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే ఖచ్చితంగా నిత్యావసర వస్తువుల మీద ట్యాక్సులు పెంచక తప్పని పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఇంటి ట్యాక్స్ పెరుగుతుంది, కరెంటు బిల్లు పెరుగుతుంది, నల్లా బిల్లు పెరుగుతుంది. తినే బియ్యం నుంచి పప్పులు, ఉప్పులు అన్నీ పెంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పెంచకపోతే ఈ పథకాలు అమలు చేయటం అనేది కష్టం. ఈ పథకాలను అమలు చేయకపోతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల దృష్టిలో చెడ్డ పార్టీగా మిగిలిపోతుంది. అమలు చేయని పార్టీగా మిగిలిపోతుంది కాబట్టి ప్రజలు విశ్వసించరు. మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఇప్పుడు చెప్పినటువంటి పథకాలను అమలు చేయాలి. లేకపోతే విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది. గత ప్రభుత్వం అప్పులు చేసింది, కొన్ని పథకాలను అమలు చేసింది. ప్రతి పథకం వెనుక కూడా కొంత కరప్షన్ జరిగిందనేది ప్రజలు నమ్మిరు. ఆ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. నమ్మారు, గెలిపించారు, అధికారం ఇచ్చారు. కానీ అక్కడ డబ్బు లేదు. కాబట్టి మరి వాళ్ళు రూ. 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. ఆ రూ. 4,000 పెన్షన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రైతు బంధు 15,000 ఇస్తానన్నారు. మరి ఎట్లా డబ్బు సేకరణ ఏ విధంగా చేస్తారు అనేది వాళ్ళకు చాలా పెద్ద కష్టం ఉన్నది. ఏ విధంగా సేకరిస్తారని. రూ. 2,00,000 రైతు రుణమాఫీ కూడా చేస్తానన్నారు. ఇవన్నీ సాధ్యపడతాయా? 5 సంవత్సరాల కాలంలో కూడా ఇవి సాధ్యపడతాయని నేను అనుకోవడం లేదు. అనుకోవట్లేదు. నేను అదే అడుగుదాం అనుకున్నాను. కొంచెం టైం తీసుకొనన్నా ఇవి అమలు చేస్తారా అనేసి. నేను చెప్పాను కదండీ మొట్టమొదటిసారి. ఇవి ఎన్నికల కోసం, ఎన్నికలలో గెలుపు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సాధ్యపడినటువంటి, అమలు చేయలేనటువంటి హామీలను ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చినటువంటి పార్టీలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. కానీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ పథకాలను అమలు చేస్తారా, చెయ్యరా అనేది $1000 ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నది. సో ఒక పొలిటికల్ అనలిస్ట్‌గా మీరైతే ఇది 5 సంవత్సరాలలో కూడా జరగడం కష్టం అనేసి అని అంటారు. అసలు నాకు తెలిసి ఈ ఉచిత పథకాలే దండగండి. ఉచిత పథకాలతోటి అభివృద్ధి ఎప్పుడూ జరగదు. ఉచిత పథకాలతోటి అభివృద్ధి జరిగితే గత 10 సంవత్సరాలలోనే జరగాలి. లేకపోతే ఈ 75 సంవత్సరాలలోనే అభివృద్ధి జరగాలి. ప్రజలంతా హాయిగా సంపన్నులై ఉండాలి. ఎన్నో ఉచిత పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు నుంచి అమలు చేస్తున్నాయి. కానీ వాటి వల్ల ప్రయోజనం చాలా తక్కువ కనిపిస్తుంది. ఈ ఉచిత పథకాల కంటే కూడా ప్రజలకు ఏం కావాలో నిత్యావసర వస్తువులు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరకు అందించాలి. లేకుంటే విద్య ప్రతి పౌరుడికి ఉచితంగా
ఎంత చదివితే అంత ఒక్క రూపాయి ఖర్చు కాకుండా కులానికి, మతానికి అతీతంగా విద్యను అందించాలి. వైద్యాన్ని అందించాలి. ఇవాళ వైద్యము చాలా ఖరీదైపోయింది ఈ రాష్ట్రంలో గాని, ఈ దేశంలో గాని. ఒక చిన్న జ్వరమొస్తేనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే విద్ విద్యా సంస్థలు గాని, ఈ వైద్య సంస్థలు గాని దోపిడీ చేస్తున్నాయి. ఆ దోపిడీని అరికట్టే వ్యవస్థ లేదు. ఆహ్, ప్రజల మీద చాలా భారం పడుతుంది. విద్యా, వైద్యం కొనుక్కోలేకపోతున్నారు. వాళ్ళు కష్టించి సంపాదించినటువంటి ధనంలో 70% విద్యా, వైద్యం మీదే ఖర్చు పెడుతున్నారు. కొన్ని లక్షల కుటుంబాలు ప్రతి సంవత్సరము ఈ రెండిటిని కొనుక్కోవడం వల్ల పేదరికంలోకి నెట్టబడుతున్నారు కాబట్టి, ప్రభుత్వాలు ఇప్పటికైనా విద్యా, వైద్యం మీద దృష్టి పెట్టాలి. విద్యా, వైద్యంలో మౌలిక వసతులను పెంచాలి. ఈ అప్పుడు మాత్రమే ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఒక రైతు ఉన్నాడండి. ఒక రైతు కుటుంబానికి విద్య ఫ్రీ అవుతే కొన్ని లక్షల రూపాయలు మిగులుతాయి. వైద్యం ఫ్రీ అయితే కొన్ని లక్షల రూపాయలు మిగులుతాయి. నువ్విచ్చే రైతు బంధు ఏం అవసరం అవుతుందండి ఆయనకు 15,000 కరెక్ట్. అవసరం లేదు గదా! అవును. నీ 15,000 గురించి ఆశించడు గదా! అంటే వీళ్ళు ప్రజల్ని బిచ్చగాళ్ళుగా భావించి వీళ్ళేదో ఇస్తున్నట్టుగా, వీళ్ళ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నట్టుగా వీళ్ళు పథకాలను పెట్టి మేము ఇది చేశాము, అది చేశాము అని చెప్పుకొని ప్రజల్ని నమ్మించి మోసం చేస్తున్నారండి. ప్రజల ధనాన్ని ప్రజలు కోసం ఖర్చు పెట్టాలి. ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి. ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన ఒక ధర్మకర్తగా ఎవరికి ఎంత ధనాన్ని ఖర్చు పెట్టాలి, ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక చక్కటి నిర్ణయాలు తీసుకొని అమలు చేసినప్పుడు మాత్రమే రాష్ట్రం గాని, ప్రజలు గాని అభివృద్ధి చెందుతారు. ఒక రియల్ సోషల్ యాక్టివిస్ట్ అనుకున్నారు సార్ మీరు ఇప్పుడు. అంటే లైక్ ఎలా అంటే అందరూ కూడా ఏదో చెప్తారు, పైన పైన చెప్తారు. బట్ మీరు మాత్రం కంప్లీట్‌గా అసలు ఈ ఫ్రీ పథకాలు ఎంతవరకు దారి తీస్తున్నాయి? వాటి వల్ల ఎలాంటి నెగటివిటీ ప్రజల్లోకొస్తుంది తెలియకుండా అనేది. నిజమండి. ఇప్పుడు పెద్ద మనుషులకు రూ. 2,000 పింఛన్ ఇస్తున్నారు. ఆ రూ. 2,000 పెట్టి వాళ్ళేం చేస్తున్నారంటే, కొంతమంది పాపం లిక్కర్ అలవాటుంటది. ఆ 2,000 నెలకు 2,000 సరిపోతాయా? లిక్కర్ తాగుతా ఉంటారు. కొంతమందికి ఒక వృద్ధాప్యం వచ్చేసరికి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అవుతది. మందులు వేసుకోవాలి. ఆ మందులకు 3, 4,000 ఖర్చు పెడతా ఉంటారు. అప్పుడు ఈ 2,000 పెన్షన్ వాళ్ళకి ఎందుకు సరిపోతది? దేనికి అవసరం చెప్పండి? అదే ఆ పెద్ద మనుషులకు వైద్యం ఫ్రీ చేస్తే వాళ్ళకి 2,000 పెన్షన్ అవసరం లేదు గదా! అవును. వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళని చూచుకునేలా చట్టాలను చేసి, వాళ్ళ మీద నిర్బంధం పెట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లలదే అనేది ఒక నిబంధన తీసుకొచ్చి కఠినంగా అమలు చేస్తే, ప్రతి పిల్లలు తల్లిదండ్రులను చూసుకుంటారు. అప్పుడు పెన్షన్స్ తోటి పనేంటండి? వాళ్ళ బాధ్యత గదా! వాళ్ళని కన్నందుకు బాధ్యతగా పిల్లలు తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితిని తీసుకురావాలి. ఇప్పుడు అట్లా లేదు. ఎవరికి వాళ్ళే యమునా తీరే. తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. చాలా దారుణంగా ఉన్నది. ఇవాళ అనాథ శరణాలయాలు పెరిగిపోతున్నాయండి. రాష్ట్రంలో, దేశంలో ఎంత దారుణం చెప్పండి. అవును. పిల్లలు చూడలేని పరిస్థితులలో వీళ్ళు అనాథ శరణాలయాల్లో జాయిన్ అవుతున్నారు. ఎంత అసలు చాలా బాధాకరమైన విషయం. మా చిన్నప్పుడు ఎక్కడ అనాథ శరణాలయాలను చూడలేదు మేము. ఖచ్చితంగా పిల్లలు తల్లిదండ్రులను చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కుటుంబానికి బ్రతకటం కోసం నిత్యం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు కష్టం చేస్తే తప్ప వాళ్ళు మంత్లీ గెటెన్ కాలేరు. వాళ్ళ ఖర్చులు ఎల్లవు. లేకుంటే అప్పుల పాలవుతున్నారు. కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులను చూడలేని పరిస్థితి ఉంది. అంటే లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది. లివింగ్ కాస్ట్‌కు తగ్గట్టుగా వీళ్ళ సంపాదన పెరగట్లేదు. అప్పుడు మాత్రమే లివింగ్ కాస్ట్‌కు తగ్గట్టుగా వీళ్ళ సంపాదన పెరిగినప్పుడు మాత్రమే వీళ్ళు పేరెంట్స్‌ని చూసుకోగలుగుతారు. వాళ్ళు ఆర్థికంగా స్థిరపడగలుగుతారు. కానీ వాళ్ళకి ఇవాళ ఉపాధి కరువవుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎంతోమంది యువకులు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక రోడ్ల పడ్డారండి. ఇవాళ తెలంగాణ పోరాటం కూడా వచ్చింది అందుకే గదండీ! తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా గత ప్రభుత్వాన్ని నేలకూల్చింది కూడా నిరుద్యోగమే గదా! అవును. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారు? వాళ్ళకు ఓట్లు వచ్చే పథకాలే వాళ్ళు ప్రవేశపెడతారండి. నేరుగా డబ్బులిస్తే ఇగో నీకు నేను 2,000 ఇచ్చాను. ఇగో నేను 5,000 ఇచ్చానని చెప్పుకొని ఓట్లు పొందటం నేరుగా ఇస్తున్నారు. అంటే ఇది కూడా ఒక రకంగా కిట్ ప్రోకనే అన్నట్టు. నీకు 2,000 ఇస్తున్నా గదా! నాకు ఓటెయ్. నేను మంచోన్ని. నా ఇంట్లోకెళ్ళి ఇస్తున్నానా ఇయ్యట్లేను.
మళ్ళీ మీ ద్వారానే మీ మీద ట్యాక్స్‌లేసి మీ ద్వారానే వసూలు చేసి మీ డబ్బులే మీకిస్తున్నాను. ఈ విధంగా రాజకీయ పార్టీలు ఏదో వాళ్ళేదో కష్టపడి ప్రజలకి ఈ పథకాలు ఇచ్చినట్టుగా ఒక ఫీలింగ్ తీసుకొస్తారు ప్రజల్లో. అవును. కానీ అది ప్రజల డబ్బులే. అది ఇంకా ప్రజలకు అర్థం కాదది. కాదు పాపం సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఇంకా చాలా ప్రజల్లో కులమని, మతమని లేకుంటే నాది ఈ పార్టీ అని ఏ పార్టీ కూడా ఆ పార్టీకి ఇవాళ డబ్బా కొట్టడం నేర్చుకున్నారు. వాడు ఇప్పుడు తప్పు చేసినా కూడా డబ్బా కొడుతున్నారు. వన్ పార్టీ అనే ఫీలింగ్. నెక్స్ట్ దానికి సంబంధించింది అంటే ఆహ్, ఏపీలో ఇప్పుడు మనకి ఎక్కువగా ఇలాంటి రాజకీయాలు చూస్తూ ఉంటాము. ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకటయ్యారు. అలాగే ఇప్పుడు ఈ మధ్యన షర్మిల కూడా పార్టీలోకి ప్రవేశించారు రాజకీయాల్లోకి. సో, అక్కడ వాతావరణం ఎలా ఉందంటారు? రాజకీయ వాతావరణం ఆంధ్రాలో ఇతర రాష్ట్రాల్లో కంటే రాజకీయం భిన్నంగా ఉంటుందండి. మామూలుగా ఉండదు. ఆంధ్ర ఒకవైపు ఉంటది. రాయలసీమ ఒకవైపు ఉంటది. వి టు బీ ఫ్రాంక్ నిజం చెప్పాలంటే అక్కడ 2 కులాల మధ్య పోరాటం జరుగుతుందండి. హ్మ్. ఒకటి రెడ్డి, ఒకటి కమ్మ. ఈ రెడ్డి, కమ్మలకు మధ్యలో మున్నూరు కాపులుంటారు. కాపులు. ఈ కాపు వర్గం ఏ పార్టీ వైపు లేకపోతే ఏ రెడ్డిల వైపు మొగ్గుతారా? లేతే కమ్మ వాళ్ళ వైపు మొగ్గుతారా? ఎటువైపు మొగ్గితే అటు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే. నిజంగా ఆంధ్రాలో రెడ్డి, కమ్మ మధ్యలో పోటీ జరుగుతుంది. వైఎస్ఆర్‌సీపీ, తెలుగుదేశం మధ్యలో కానే కాదు. ఓకే. అక్కడ కుల రాజకీయాలెక్కువ. అట్లాగే మత రాజకీయాలు గూడా ఎక్కువ. అండ్ క్రిస్టియన్స్ వాళ్ళది గూడా చాలా ఎఫెక్ట్ ఉంటదండి. ఒక ఓకే. రకంగా నిజం చెప్పాలంటే జగన్ గారు గత ఎన్నికల్లో గెలవటానికి గూడా క్రిస్టియనిజం గూడా ఒక కారణం. ఓకే. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభావం గూడా ఉన్నది. కొంత ఎట్లైనా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక ఓటు ఉంటది. అదంతా కలిసి అక్కడ జగన్‌కు అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారంటే, వాడు ఎన్ని కోట్లు తింటే నాకేంటి? వాడు 1,00,000 కోట్లు తింటే నాకేంది? 50,000 కోట్లు తింటే నాకేంది? 1000 కోట్లు తింటే నాకేంది? నాకు 2,000 పెన్షన్ ఇచ్చిండా లేదా? నాకు ఒక 10,000 రైతు బంధు ఇచ్చిండా లేదా? ఇవే నాకేమిస్తుండు? నాకు రూపాయి కిలో బియ్యం ఇచ్చిండా లేదా? ఇవే చూస్తున్నారు ప్రజలు. కానీ వాడు దోచుకుంటుండు, వాడు దొంగ, వాడు ఆర్థిక నేరస్తుడు అనేది ప్రజలు ఆలోచించటం లేదు. ఎంత వీళ్ళేమనుకుంటున్నారంటే, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మనందరిది, మనదే అని వాళ్ళు భావించటం లేరు. అవును. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని ఎట్లా సంపాదిస్తున్నారు? రాజకీయ నాయకులు రోజు రోజుకు వందల కోట్లు, వేల కోట్లకెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వందల కోట్లు, వేల కోట్లు అంటే వీళ్ళు గనులు, భూములు, ఇసుక మీద సంపాదిస్తున్నారు. ఈ గనులు, భూములు, ఇసుక అనేది ప్రజాధనం. ఉమ్మడి ఆస్తి ఇది. ఈ ఉమ్మడి ఆస్తికి తండ్రి లాంటి వ్యక్తి పెద్దగా ఉండి వాటిని కాపాడాల్సింది పోయి దోచుకొని తినటం జరుగుతుంది. ఇట్లా రాజకీయాలు ఈ విధంగా తయారైనాయి. ప్రజలు గూడా వాళ్ళకు అనుకూలంగానే తయారయ్యారు. వాడు ఎంత తింటే నాకేంది? నాకేమి ఇస్తుండు? నాకు 2,000 ఇస్తుండు కాబట్టి మంచివాడు ఎదుటివాడు. సో, ఇప్పుడు చూసుకుంటే అక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ పార్టీ 2 కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి జనసేన పార్టీ వాళ్ళు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 130-140 సీట్లు తెలుగుదేశంకును, జనసేనకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వైఎస్ఆర్‌సీపీ ఈసారి అధికారాన్ని కోల్పోతుంది. కొంత షర్మిల గూడా కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆ పార్టీ యొక్క వైఎస్ఆర్‌సీపీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్డిస్ ఓట్లు గాని, క్రిస్టియన్స్ ఓట్లు గాని తను చీల్స్తుంది. చీలటం వల్ల తెలుగుదేశం, జనసేన పార్టీ లాభపడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద అక్కడ వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఓటు తెలుగుదేశం పొందబోతుంది. తెలుగుదేశం గెలవబోతుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్? అలాగే ఇంకొకటేంటంటే మోడీ హ్యాట్రిక్ కొడతారా? అసలు జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సంపాదిస్తుంది. సెకండ్ ప్లేసు బీజేపీకి ఉంటుంది. థర్డ్ ప్లేసు బీఆర్ఎస్‌కి ఉంటది తెలంగాణలో. ఈ దేశ రాజకీయాలు మనం చూస్తే మోడీ ప్రభావం ఖచ్చితంగా
పడిపోయింది, ఓకే. గ్రాఫ్ పడిపోయింది. ఎవరు ఊహించినటువంటి గణనీయంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు సంపాదించే అవకాశం ఉంది. కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందనేది, మెజార్టీ తగ్గుతుంది కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క కానీ అంతే వేగంగా కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ రాజకీయాల్లో మళ్ళీ పుంజుకోనున్నది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సీట్ల కంటే రెట్టింపు సీట్లు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందంటారా? ఆ! మెజార్టీ తగ్గుతుంది. మెజారిటీ తగ్గుతుంది. ఖచ్చితంగా మెజార్టీ తగ్గుతుంది. అంటే మోడీ గారు మోడీ హ్యాట్రిక్ ప్రభావం గ్రాఫ్ కొడతారంటారా? పడిపోతుంది రోజు రోజుకు. హ్యాట్రిక్ కొడతారంటారా? హ్యాట్రిక్ కొడతది. అధికారంలోకి అయితే బీజేపీ పార్టీ వస్తది కానీ, ఖచ్చితంగా కొన్ని సీట్లను కోల్పోయే పరిస్థితి ఇప్పుడైతే ఉన్నది. సో ఇప్పుడున్న హాట్ టాపిక్ పాలిటిక్సే అయితే ఇంకో పక్కన నడుస్తుంది ఏంటి అంటే డ్రగ్స్. ఈ డ్రగ్స్ అసలు ఎంత ప్రభావం చూపిస్తున్నాయంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చిన్న పిల్లల నుంచి, స్కూల్ పిల్లల నుంచి కూడా. సో అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఆ చర్యలు ఫలిస్తున్నాయా? గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో డ్రగ్స్ వాడకం, గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. లిక్కర్ వాడకం గూడా. లిక్కరు, డ్రగ్సు, గంజాయి. స్కూల్ పిల్లలు గూడా గంజాయి వాడుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు. అనేక సార్లు ఎవరైతే డ్రగ్స్‌కు అలవాటు పడి, డ్రగ్స్ కొని దొరికిన వాళ్ళున్నారో వాళ్ళ మీద ఎలాంటి చర్య గత ప్రభుత్వం తీసుకోలేదు. అయితే డ్రగ్స్ అమ్మిన వాళ్ళని మాత్రం కొంత జైలుకి పంపించారు. అయినా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. పబ్బులలో గానీ, లేతే స్కూళ్ళల్లో గానీ, కాలేజీలలో గానీ డ్రగ్స్, గంజాయి దొరుకుతుంది. ఈ ఈ పిల్లలు అలవాటు పడి వాళ్ళు చనిపోయే పరిస్థితి వస్తుంది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. నాకు తెలిసినటువంటి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఈ డ్రగ్స్‌కి అలవాటు పడి ఆత్మహత్య చేసుకొని చనిపోవటం జరిగింది. వాళ్ళు ఏ స్థితికి దిగజారిపోతున్నారంటే, వాళ్ళు డ్రగ్స్ కొనుక్కోవడం కోసం, లేదా వాళ్ళు లగ్జరీ లైఫ్‌కు ఖర్చు పెట్టుకోవటం కోసం తల్లిదండ్రులని బ్లాక్‌మెయిల్ చేసే పరిస్థితి ఏర్పడ్డది. మీరు నాకిప్పుడు, నేను పలానా చోట ఉన్నా, నాకు 50,000 అర్జెంట్‌గా కావాలి. మీరు ఇస్తారా? ఇవ్వరా? మీరు ఇయ్యకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇలాంటి స్థితిలోకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వచ్చింది. చాలా మరి ఇంత దారుణం దారుణమైనటువంటి పరిస్థితులున్నాయి. కఠిన చర్యలు గత ప్రభుత్వం అస్సలే తీసుకోలేదండి. ఈ ప్రభుత్వం కూడా మరి తీసుకుంటదా? తీసుకోదా? అనేది రాబోయే రోజులలో తెలుస్తుంది. ఖచ్చితంగా డ్రగ్స్ ఎవరైతే అమ్ముతారో, ఎవరైతే వాడుతారో, తారతమ్యం పెద్ద, చిన్న భేదం లేకుండా వాడు రాజకీయ నాయకుడు కొడుకైనా, లేకపోతే ఒక సినిమా యాక్టర్ అయినా, ఒక సినిమా హీరో అయినా, ఎవ్వరైనా హీరోయిన్ అయినా తీసుకుపోయి 1 సంవత్సరం పాటు జైల్లో ఉంచి కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ రాష్ట్రంలో డ్రగ్స్‌ని, గంజాయిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. నిజంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి గానీ, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి గానీ ఎవరు డ్రగ్స్ అమ్ముతారు, ఎవరు గంజాయి అమ్ముతారు, ఎక్కడి పండిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తది, ఎవరు వాడతారు అనేది ఈ యొక్క పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు ఖచ్చితంగా తెలుసు, తెలుసు, తెలుసు. తెలుసు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. కొంతమంది ఎవరైతే ఉద్యోగులున్నారో వాళ్ళు లంచాలకు అలవాటు పడ్డారు. వాళ్ళు సంపాదనకు అలవాటు పడ్డారు. వాళ్ళేం చేస్తున్నారు, ఈ గంజాయిని, డ్రగ్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అందుకే డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా వాడటం జరుగుతుంది. స్కూల్ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. ఈవెన్ మగ పిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా సిగరెట్ కొనుక్కొని, సిగరెట్‌లో ఉన్నటువంటి పొగాకుని రాల్పేసి, అందులో గంజాయి వేసుకొని సిగరెటు తాగుతున్నారండి ఆడపిల్లలు. ఆడపిల్లలు గూడా గంజాయికి అలవాటు పడ్డారు, డ్రగ్స్‌కి అలవాటు పడ్డారు. ఈ గంజాయికి, డ్రగ్స్‌కి అలవాటు పడి ఆరోగ్యాలు కోల్పోయి హాస్పిటళ్ళల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. వీళ్ళు ఆ యొక్క డ్రగ్స్‌కు, గంజాయికి అలవాటు పడి ఆ మత్తులో వీళ్ళు అనేక నేరాలు చేస్తున్నారు. రోడ్లపైన యాక్సిడెంట్లు చేస్తున్నారు. అనేక సమస్యలు వాటితోటి. క్రైమ్ రేట్ పెరిగిపోయింది డ్రగ్స్ వాడటం వల్ల, గంజాయి వాడటం వల్ల. వీటిని కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి క్రైమ్ రేటు పడిపోతుంది. పిల్లలు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. లేకుంటే ఈ వీటిని కంట్రోల్ చేయకపోతే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడే ఊళ్ళల్లో ఈ గంజాయి, లిక్కరు, డ్రగ్స్ ప్రభావం వల్ల యువత చనిపోతున్నారు. చిన్న వయసులోనే ఆడపిల్లలు విధవలుగా మిగిలిపోతున్నారు భర్తలను కోల్పోయి. 30 ఏళ్ల వయసులోనే
ఆడపిల్లలు విధవలుగా మిగిలిపోతున్నారు. ఊళ్ళల్లో అసలు యువత కనపడకుండా అయిపోతున్నారు. చనిపోతున్నారు. లిక్కర్‌కు, డ్రగ్స్‌కు, గంజాయికి అలవాటు పడి. సో, ప్రభుత్వం ఇలాంటి విషయాలపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు అసలు ఎంతో మీ వాల్యుబుల్ టైమ్‌ని మాకు స్పెండ్ చేశారు సార్. మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. మాకు తెలియని పొలిటికల్ వైస్‌గా అయినా, అలాగే డ్రగ్స్ గురించి చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి.